Hello everyone, this is Dr. Vijay Krishna, consultant pediatrician and neonatologist, Medicover Women and Child Hospitals, Vishakhapatnam. So in this video, I talk about high-risk newborn follow-up. So high-risk newborns ante evaru? High-risk newborns ante babies birth weight less than 1.5 kg పుట్టిన వాళ్ళు and babies with gestational age 32 weeks కంటే తక్కువ gestation age పుట్టిన వాళ్ళు and along with that IUGR babies అంటారు. అంటే ఉండాల్సిన వెయిట్ కంటే లైక్ తక్కువ వెయిట్ అంటే ఆ జెస్టేషన్ కి తక్కువ వెయిట్ ఉన్న బేబీస్ అండ్ బేబీస్ విత్ సివియర్ ఇన్ఫెక్షన్స్ లైక్ బ్యాక్టీరియల్ మెనింజైటిస్ కానీ లేకపోతే సెప్సిస్ కానీ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నవాళ్ళు అండ్ ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటారు. సో ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అని కొన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ తో ఉన్న బేబీస్ వీళ్ళందరూ కూడా ఐసీయూలో నియోనేటల్ ఐసీయూలో ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉన్న బేబీస్. సో వీళ్ళందరినీ కూడా NICU గ్రాడ్యుయేట్స్ అని కూడా అంటుంటారు. సో ఈ బేబీస్ వన్స్ వాళ్ళ ఐసీయూలో ట్రీట్మెంట్ అయిపోయినాక లైక్ హౌ టు లైక్ వాట్ టు చెక్ ఇన్ ఫాలో అప్ అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత చెకప్స్కి ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఏమేమి చూపించుకోవాలి, ఎర్లీ గురించి పేరెంట్స్ ఏవైతే ఫాలో అవ్వాలో దాని గురించి చెప్దామని ఈ వీడియో చేస్తాము. సో ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా చాలా ఇంప్రూవ్ అవడంతో అండ్ మెడికల్ ఫీల్డ్లో అడ్వాన్సెస్ కూడా ఎక్కువ ఉండటంతో సో ఈ హై రిస్క్ న్యూ బార్న్స్ అనే వాళ్ళు ఏంటంటే సర్వైవల్ రేట్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి, సో చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో వాళ్ళకి నెక్స్ట్ ఫాలో ఎలా చేయాలనే దాన్ని ఏంటంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. సో అంటే ఫర్ దిస్ ఫాలో వీ నీడ్ ఒక పీడియాట్రిషియన్ లేదా నియోనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్, సో ఇలా ఆఫ్థాల్మాలజిస్ట్, ఇలా మల్టిపుల్ బ్రాంచెస్, సో మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటారు వీళ్ళు ఫాలో అప్ లో. సో ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కొన్ని నేను ఐ విల్ టెల్ యూ నౌ. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ వీల్ టాక్ అబౌట్ ఇస్ ఫీడింగ్ అండ్ లైక్ డైటరీ కౌన్సిలింగ్. సో బేబీస్ కి ఏంటంటే ఫీడింగ్ డిఫికల్టీస్, గ్రోత్ ఫెయిల్యూర్ అని ఉంటాయి. సో వాటిని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి అకార్డింగ్లీ ట్రీట్ చేస్తే అవుట్కమ్స్ బాగుంటాయి. అండ్ వీళ్ళకి రెగ్యులర్ చిల్డ్రన్ లైక్ అదర్ కిడ్స్ లాగే వీళ్ళకి ఏంటంటే 5-6 months వచ్చే టైంకి ఏంటంటే సెమీ సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేయాలి వీళ్ళకి, అంటే సో దట్ టు అవాయిడ్ ద మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్. ఓకే, సో ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ ద గ్రోత్ మానిటరింగ్. సో గ్రోత్ మానిటరింగ్ అంటే బేబీస్ లో ఏమేమి మానిటర్ చేస్తాం అంటే బేబీస్ యొక్క వెయిట్ మానిటర్ చేస్తాం అండ్ దెన్ హెడ్ సర్కంఫరెన్స్ అండ్ ఆల్సో లెంత్. సో యాక్చువల్లీ హైట్, సో లెస్ దెన్ 2 years లో దాన్ని లెంత్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం గ్రోత్ ని వాళ్ళే రెగ్యులర్ విజిట్స్ లో మానిటర్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం మానిటర్ చేసేటప్పుడు ఆ వచ్చిన వాల్యూస్ ని వాటిని గ్రోత్ చార్ట్స్ అంటారు. సో ఫెంటన్స్ గ్రోత్ చార్ట్స్ అని, WHO గ్రోత్ చార్ట్స్ అని డిఫరెంట్ గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. ఆ గ్రోత్ చార్ట్స్ మీద మనం ప్లాట్ చేయడం వల్ల అంటే పిల్లలు లైక్ బేబీస్ కరెక్ట్ గా ప్రొపోర్షనల్ గా పెరుగుతున్నారా లేదా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారా, లేకపోతే గ్రోత్ ఫెయిల్యూర్ లోకి వెళ్తున్నారు అనేది మనకి విత్ టైం అనేది తెలుస్తూ ఉంటుంది అండ్ ఎర్లీగా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ఇమ్యునైజేషన్. సో వీళ్ళకి లైక్ ఆల్ అదర్ హెల్దీ బేబీస్ వీళ్ళకి కూడా వీ హ్యావ్ టు గివ్ ఆల్ ద రిక్వైర్డ్ వ్యాక్సినేషన్స్. సో యాజ్ దీస్ ఆర్ హై రిస్క్ బేబీస్ వీళ్ళకి కొన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని కానీ, లేదా న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని కానీ, మెనికోకోకల్ వ్యాక్సిన్ అని కానీ, సో ఇవన్నీ వ్యాక్సినేషన్స్ కూడా మనం మిస్ అవ్వకుండా వాళ్ళకి వేయించాలి టైం టు టైం. అండ్ సో అండ్ ఆన్ గోయింగ్ ఇవాల్యుయేషన్ మనం చేస్తున్నాం. వెనెవర్ బేబీస్ కమ్ ఫర్ ద లైక్ చెకప్స్ అండ్ ఆల్ వీ హ్యావ్ టు డూ ద ఆన్ గోయింగ్ ఇవాల్యుయేషన్. అంటే ఎనీ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, అంటే ఇంకా యాడ్ ఆన్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటున్నాయా, వీళ్ళు ఎవ్రీథింగ్ లైక్ ఆల్ సిస్టమేటిక్ ఆల్ సిస్టమ్స్ వీళ్ళు లైక్ కరెక్ట్ గానే వీళ్ళు గ్రో అవుతున్నారా. సో ఇవన్నీ కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకుని ఎర్లీగా ఇంటర్వ్యూన్ అవ్వడానికి ట్రై చేయాలి. సో ఇది కాకుండా డెవలప్మెంటల్ ఫాలో అప్ అంటే ఈ బేబీస్ లైక్ మైల్ స్టోన్స్ వైజ్ అడ్వైజ్ గ్రోత్ వైజ్ ఎలా ఉంటున్నారు, లైక్ వాళ్ళకి ఏంటంటే 3 months, 6 months, 9 months అండ్ 12 months కి మనం ఫార్మల్ గా అసెస్ చేసి దాన్ని డాక్యుమెంట్ చేయించుకోవాలి. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళ గ్రోత్ ఫాల్టరింగ్ అది లైక్ డెవలప్మెంటల్ వైజ్ ఏదైనా అబ్నార్మలిటీస్ ఉన్నా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వీళ్ళు లైక్ దీస్ బేబీస్ ఐసీయూలో ప్రొలాంగ్ స్టే ఉండడం వల్ల న్యూరలాజికల్ ఇంపాక్ట్ ఉన్న బేబీస్ కూడా చాలా మంది ఉంటారు. న్యూరలాజికల్ లైక్ ఇన్వాల్వింగ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ గ్రోత్ వైజ్ లైక్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం లైక్ వీ హ్యావ్ టు అసెస్ లైక్ క్లినికల్ గా ఎగ్జామ్ చేయడం, బెడ్ సైడ్ డాక్టర్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి లైక్ అసెస్ చేసి దాని ప్రకారం లైక్ వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్స్ కానీ ఫిజియోథెరపీస్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు లుక్ ఫర్ హీరింగ్ అండ్ ఆల్సో విజన్. సో హీరింగ్ ని ఏంటంటే మనం బెరా అని ఉంటుంది. సో బెరా ద్వారా సో చైల్డ్ అసెస్మెంట్ చేసుకుంటాం. సో ఇనిషియల్ గా ఏంటంటే ఎర్లీ డేస్ లో ప్రయర్ గా స్క్రీనింగ్ అనేది ఓటో అకౌస్టిక్ ఎమిషన్స్ అని ఉంటుంది, దాంతో చేస్తారు. ఫాలో అప్ లో మనం బెరాతో లైక్ వీ కెన్ డూ ద హీరింగ్ ఇవాల్యుయేషన్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ లైక్ నెక్స్ట్ థింగ్ ఇస్ విజన్. సో విజన్ లో కూడా ఏంటంటే రెటినోపతి ప్రిమెచ్యూరిటీ అని ఉంటుంది, దట్ ఈస్ ప్రీటర్మ్ బేబీస్ లో ఉంటుంది. అది కాకుండా అదర్ విజువల్ డిఫెక్ట్స్ అంటే విజన్ వైజ్ అంటే విజువల్ ఎక్విటీ అంటారు, అంటే సైట్ అంటాం కామన్ టర్మ్స్ లో విజువల్ ఎక్విటీ కానీ, లేకపోతే ఏదైనా అదర్ ఆక్యులర్ అబ్నార్మాలిటీస్ అంటే స్ట్రాబిస్మస్ అంటారు, స్క్వింట్ అంటారు, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ని మనం వాళ్ళ ఎగ్జామినేషన్ లో మనం బేబీస్ లో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇది కాకుండా ఇమేజింగ్, న్యూరో ఇమేజింగ్ అంటారు.
సో ఎవరికైతే బ్రెయిన్ వేస్ అబ్నార్మాలిటీస్ మనం చూస్తున్నాం, ఐడెంటిఫై చేస్తున్నామో వాళ్ళలో ఏంటంటే క్రేనియల్ అల్ట్రాసౌండ్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ ఆఫ్ ది బ్రెయిన్ చేస్తాం, లేకపోతే కొంతమందికి ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించడం ద్వారా మనం వీ కెన్ అసెస్ హౌ ద స్ట్రక్చరల్ గా కానీ లేదా బేబీస్కి ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా బ్రెయిన్ వైజ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ మనం టచ్ చేసి ఏదైతే ఫీడింగ్ గురించి కానీ, గ్రోత్ కానీ, డెవలప్మెంట్, ఇమ్యునైజేషన్, హీరింగ్, లైక్ హీరింగ్, విజన్ అండ్ ఇమేజింగ్, ఇవన్నీ కూడా లైక్ హై రిస్క్ న్యూబార్న్ బేబీస్ కి తప్పనిసరిగా మనం చెకప్స్ అంటే ఫాలో అప్ విజిట్స్ లో కంపల్సరీగా మనం చూసుకోవాల్సిన ఆస్పెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ.